ఒక సాధారణ కళ్ళ డాక్టర్గా ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఎట్లా మారాడు? పార్టీలో చేరడానికి గల కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరు ఆహ్వానించారు? ఇప్పుడు పార్టీ మారాల్సిన దుస్థితి ఏంటి? ఈ మధ్యలో జరిగిన అనేక పరిణామాలపై శబ్దం టీవీ స్పెషల్ స్టోరీ మీకోసం. సంవత్సరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎన్నికలు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక పెత్తనం పూర్తిగా కవిత చేతిలో పెట్టి కేసీఆర్ చేతులు దులుపుకున్నాడు. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పూర్తిగా కవిత కనుసన్నల్లో నడిచింది. జగిత్యాలకు అభ్యర్థి ఎంపిక అంత ఆషామాషి వ్యవహారం కాదు బీఆర్ఎస్కు. ఇక్కడ రాజకీయ దిగ్గజం జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డిని దాటుకొని గెలవాలి అంటే చాలా సమీకరణాలు చూసాల్సి వస్తుంది. కానీ అప్పటికి కవిత రాజకీయాల కొత్తగా నేరుగా జగిత్యాలకు వచ్చిన కవిత అనేక రకాలైన సమీకరణాలు చేసింది. సంజయ్ కుమారే సరైన అభ్యర్థిగా అనుకొని రంగంలోకి దించి 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ కుమార్గా ప్రకటించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటికి కవిత సంజయ్ కుమార్ ఇద్దరికీ ఉద్యమ నేపథ్యం లేదు. జగిత్యాల రాజకీయాలపై అవగాహన లేదు. రాజకీయ దిగ్గజం తాటిపర్తి జీవన్ రెడ్డిని ఢీకొనాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఉద్యమం మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఉద్యమంలో ముందు నడిచిన వ్యక్తి జీవన్ రెడ్డి. రెడీమేడ్ నాయకులు ఇద్దరు వచ్చి 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిపించడం కోసం కవిత సర్వశక్తులు ఒడ్డింది. అయినా ఫలితం దక్కలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను టీఆర్ఎస్ స్వీప్ చేసింది. 2014లో కేసీఆర్ జపం తప్ప తెలంగాణ ప్రజలకు మరొక పదమే లేదు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయం అది. అయినా జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి మూటగట్టుకున్నది. అక్కడ జీవన్ రెడ్డి గెలిచాడు. ఎందుకు ప్రజలు బీఆర్ఎస్ని ఇక్కడ పనిచేయలేదంటే కవితకు సంజయ్ కుమార్కి ఇద్దరికీ ఉద్యమ నేపథ్యం లేదు కాబట్టి జీవన్ రెడ్డిని నమ్మిన ప్రజలు జీవన్ రెడ్డికి పట్టం కట్టారు. అక్కడి నుంచి సంజయ్ కుమార్ కష్టాలు మొదలైనవి. బీఆర్ఎస్లో ఉన్నా కూడా ఆయనను ఉత్తర తెలంగాణలో ఓటమి పాలైన జగిత్యాల నియోజకవర్గం అంటేనే కేసీఆర్కు ఒక రకమైన చులకన భావం ఏర్పడింది. దీంతో సంజయ్ కుమార్ పార్టీలో ఉన్నా కూడా లేనట్టుగానే మౌనంగా ఉండుతూ వచ్చాడు. అలా అవకాశం కోసం చూశాడు. అప్పటి నుంచి సంజయ్ కుమార్ తన నియోజకవర్గంలో ప్రజలలో నమ్మకం లేనిది, ప్రజల్లో పట్టు లేనిది గెలవడం సాధ్యం కాదనేది తెలుసుకున్న సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గంలో తిరగడం మొదలుపెట్టాడు. సమీకరించాడు. ఓటమి పాలైనా కూడా వెనుకడుగు వేయకుండా 5 సంవత్సరాలు ఓపికతో ప్రజల్లో ఉన్నాడు. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు అడిగిన సేవలన్నీ చేశాడు. ప్రతిపక్షంలో జీవన్ రెడ్డి ఉన్నాడు. అక్కడ జీవన్ రెడ్డికి మైనస్ ఏర్పడింది. మళ్ళీ 2019 ఎలక్షన్లు వచ్చినాయి. టికెట్ ఇవ్వడం కోసం మళ్ళీ సంజయ్ కుమార్కు టికెట్ ఇవ్వడం కోసం పార్టీ అధిష్టానం సంశయించింది. కవిత కూడా మీనమేషాలు లెక్కించింది. సంజయ్ కుమార్ అనేక ఇబ్బందులకు గురయ్యాడు. టికెట్ వస్తుందా రాదా అనేది చివరి వరకు ఆయన సందిగ్ధంలోనే ఉన్నారు. జగిత్యాలలో సభ పెట్టినప్పుడు కేసీఆర్ సంజయ్ కుమార్ పేరు ప్రస్తావించకుండానే వెళ్ళిపోయాడు. అక్కడే సంజయ్ కుమార్కి అర్థమైపోయింది, ఈసారి నాకు టికెట్ ఇవ్వడం లేదని అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో సంజయ్ కుమార్కు టికెట్ ఇచ్చారు. టికెట్ తెచ్చుకున్న సంజయ్ కుమార్ 63,000 మెజార్టీతో జగిత్యాలలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అక్కడ ఆయన రాజకీయ ప్రయాణం టర్న్ అయింది. ప్రజల మద్దతు లేనిది ఏమీ చేయలేం, ప్రజలకు సేవ చేయింది మనం ఏం చేయలేమనేది గతంలో ఓటమి పాలైనప్పుడు నేర్చుకున్న సంజయ్ కుమార్ పార్టీని నమ్ముకుంటే ఏం మిగులుతుందనేది కూడా అర్థం చేసుకున్నాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన మరుక్షణం నుంచి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీతో, క్యాడర్తో, ప్రజలతో మమేకమై పనిచేస్తూ వచ్చాడు. గంట రికాం లేకుండా
గడియారం ములులా తిరుగుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఆయన నెంబర్ 1. సీఎంఆర్ అందించడంలోనూ ఇంకా ఏ ఇతర సమస్యల్లో కూడా ప్రజలతో కలిసి పనిచేశారు. ఇది ప్రజల్లో చాలా గుర్తింపు తెచ్చింది. ఆయనకు రాజకీయంగా బలాన్ని ఇచ్చింది. కానీ పార్టీ సహకరించడం మొదలలేదు. ఆయన వెంట ఉన్న సెకండ్ క్యాడర్ కవితకు కేటీఆర్కు గూఢాచారులుగా మారారు. ఈయన చేసిన ప్రతి పనికి వంకలు పెడుతూ అధిష్టానం ముందు ఫిర్యాదులు మొదలుపెట్టారు. ఒక్కో సమయంలో ఈ ఫిర్యాదులు నమ్మిన కవిత, కేటీఆర్ సంజయ్ కుమార్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఆయన అక్కడి నుంచి కల్వకుంట్ల కుటుంబ సభ్యుల మాటను తగ్గిస్తూ వచ్చారు. కేవలం ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల వలసనే విన్నాడు, ప్రజల అవసరాలే ఆయన అవసరంగా మలుచుకొని పనిచేశాడు. క్యాడర్లో ఒక్కరిద్దరు ఆయనను వ్యతిరేకించిన కింది స్థాయిలో, నియోజకవర్గంలోని కింది స్థాయిలో చాలామంది ఆయన అభిమానులను మూటగట్టుకున్నాడు. జీవన్ రెడ్డిని ఎదుర్కోవడం ఎలాగనే ఒక సూత్రాన్ని ఫాలో అయ్యాడు. జీవన్ రెడ్డి ఎప్పుడు ప్రజలను వదిలిపోలే, నియోజకవర్గాన్ని వదిలిపోలేదు. అది జాతీయ పార్టీ అయినా జీవన్ రెడ్డి ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. చీమ చిటుక్కు అంటే ఏ చిన్న ఆపతున్నా అర్ధరాత్రి కూడా కార్యకర్తల వెంట ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి. అదే సూత్రాన్ని సంజయ్ కుమార్ ఫాలో అయ్యాడు, సక్సెస్ అయ్యాడు. 2023 ఎన్నికల్లో సంజయ్ కుమార్ మరోసారి విజయం సాధించాడు. ఇంతకుముందు సాధించకముందు 2019 నుంచి 2023 వరకు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. పల్లె నిద్ర అనే ఒక కార్యక్రమంని సంజయ్ కుమార్ గట్టిగా ఉపయోగించుకున్నాడు. ఇందులో అనేక లోటుపాట్లు తెలుసుకున్నాడు. నియోజకవర్గంపై పూర్తి గ్రిప్పు సాధించాడు. అణువణువు తిరిగాడు. ఇబ్బందులన్నీ తెలుసుకున్నాడు. అధిష్టానం పొద్దంతా నియోజకవర్గంలో, రాత్రి అయితే హైదరాబాద్లో హైదరాబాద్లో ప్రతి కమిషనరేట్ దగ్గర వెళ్ళాడు. ప్రతి అధికారిని కలిశాడు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా ఎలా సాధ్యమైతే అలా తన అనుకున్న పనులు సాధించడంలో పక్కా మొండిగట్టమే అని చెప్పొచ్చు. ఇదంతా జీవన్ రెడ్డిని చూసి నేర్చుకుందని కూడా అనొచ్చు. ఆయన రాజకీయ దిగ్గజం. అనేక వ్యూహాలు ఉంటాయి ఆయన దగ్గర. ఆ వ్యూహాలను ఒడిసిపట్టి పక్కాగా అవే అవలంబించాడు. సంజయ్ కుమార్ సక్సెస్ అయ్యాడు. 2019 నుంచి 23 వరకు 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అప్పుడు బీఆర్ఎస్ అనేక పథకాలను లాంచ్ చేసింది. సబ్సిడీ ట్రాక్టర్లు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పథకం, చేపల పంపిణీ, ఇలా అనేకమైన పథకాలు లాంచ్ చేసింది. ఏ పథకంలో కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఏ వ్యక్తి, ఏ లబ్ధిదారుడు కూడా సంజయ్ కుమార్ అవినీతి పరుడని చెప్పాడు. ఒకవేళ ఎంబడిన వ్యక్తులను, తన క్యాడర్లో ఉన్న ఎంబడిన ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఎలాంటి అవకతవకలకు పాల్పడొద్దనేది ఒక కట్టడి చేసి, ఆయన కట్టడిగా ఉండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని లబ్ధిదారునికి చేరవేయడంలో ఆయనకు 100% మార్కులు కొట్టేశాడు. ఇది 2023లో గెలవడానికి ఉపయోగపడ్డ అంశం, కీలకమైన అంశం. 2023లో గెలవడానికి ఉపయోగపడ్డ కీలకమైన అంశం ఏదైనా ఉంది సంజయ్ కుమార్ కంటే నాన్ కరప్టెడ్ ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరిగాయి. అధికారుల అలసత్వము, నాన్ లోకల్ క్యాండిడేట్లకు కూడా, నాన్ లోకల్ అంటే ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు. దాదాపు 2 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి అనేక రకమైన ఆరోపణలు వచ్చాయి. వాటన్ని సరిదిద్దే కార్యక్రమంలో ఆయన నిమగ్నమైన అధికారులు కొంతమంది ఆయనని ఇబ్బంది పెట్టాలని చూసి డబుల్ బెడ్రూమ్లో అపవాదుకు గురి చేశారు. అయినా కూడా వాటన్నింటినీ సరిచేసి లబ్ధిదారులకు చేరే విధంగా చేశారు. 2023లో పార్టీ ఓటమి పాలైంది. సంజయ్ కుమార్ గెలిచాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సంజయ్ కుమార్ ప్రతిపక్షంలో ఉన్నాడు. అభివృద్ధి పనులు అన్నీ మధ్యలోనే ఉన్నాయి. 1000 కోట్ల అభివృద్ధి పనులు, డబుల్ బెడ్రూమ్. ఒకవేళ సంజయ్ కుమార్ పూనుకోకపోతే డబుల్ బెడ్రూమ్లు అక్కడ ఉన్న ఇందిరమ్మ ఇండ్లలాగా అవుతుండే, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతుండే, ఎక్కడి అక్కడ ఊసిపోయి అంత గందరగోళంగా ఉంటుండే. 1000 కోట్ల ప్రజాధనాన్ని
దుర్వినియోగం చేసిన అపవాదు బీఆర్ఎస్ మూట కట్టుకుంటుండే, సంజయ్ కుమార్ మూట కట్టుకుంటుండే, కవిత మూట కట్టుకుంటుండే. వీటన్నింటినీ అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయడం కోసం ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి, కాంగ్రెస్లో చేరడానికి ఒకటే అంశం, నా నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లులు పూర్తిగా మీరు ఇస్తానంటే మీతో కలిసి పనిచేయడానికి నాకు ఏ విధంగా అభివృద్ధి ఎలాంటి అభ్యంతరం లేదని ఒక్క అంశాన్ని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంచాడు. దానికి ఓకే చెప్పిన తర్వాతనే ఆయన కండవ కప్పుకున్నాడు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి ఒకటే ఒక అంశం, నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ బిల్లులు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు, మధ్యలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీని కండవ కప్పుకుంటాను, కలిసి పనిచేస్తానని హామీ తీసుకొని, బలమైన హామీ తీసుకున్న తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఆయన 24 గంటలు అభివృద్ధి సాధనే, 24 గంటలు బిల్లులు రాబట్టుకోవడం, పెండింగ్ పనులను పూర్తి చేయడంలోనే ఇప్పటికీ ఆయన అదే వర్క్ చేస్తున్నాడు. ఒకవేళ పార్టీ మారిండు, తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిందని చాలామంది చెప్తున్నారు. మరి నమ్ముకున్న 5 లక్షల పైగా చిలుకు జనాలు ఈయనకు ఓటేసిండ్రు. పార్టీని నమ్ముకున్నారు, క్యాండిడేట్ నమ్ముకున్నారు. ఈ పార్టీని, అభ్యర్థిని ఇద్దరిని నమ్ముకొని మళ్ళీ ఓటేసి గెలిపించిన తర్వాత పార్టీ అధికారం లేదని 5 సంవత్సరాలు అభివృద్ధి పనులను పెండింగ్లో పెడితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడం కోసం, నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయడం కోసం పార్టీ మారి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే బీఆర్ఎస్కి వచ్చిన నష్టమేంది? బీఆర్ఎస్కి వచ్చిన నష్టమేంది? క్యాడర్ ఎక్కడ ఉంది? బీఆర్ఎస్ క్యాడర్ అంతా, బీఆర్ఎస్ క్యాడర్ 70% సంజయ్ కుమార్ వెంటనే ఉన్నారు, ఆయన వెంటనే ఉన్నారు. కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాడు అని తప్పకని ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ సిద్ధాంతాలను పూర్తిగా పాటిస్తున్నాడు, నేను 10 కాంగ్రెస్కే ఓటేయండి నేను ఎక్కడ చెప్పలేదు. ఆయన నియోజకవర్గం, ఆయన అభివృద్ధి, ఆయన ప్రజా సమస్యలు అంత మట్టుకే వ్యవహరించి ఆయన పనిచేస్తుండే తప్పగాని పార్టీ వ్యవహారాలను మారినని అపవాదు మూటగట్టి ఒక ప్రజలకు మేలు చేయాలని చూసే ఓ ప్రజాప్రతినిధిని అపవాదు మూటగట్టి ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదనేది ఆయన వెంట ఉన్న క్యాడరు, నియోజకవర్గ ప్రజల్లో కూడా అదే ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్లో పనిచేస్తున్నాడా, బీఆర్ఎస్లో పనిచేస్తున్నాడని ఎవరు అడగట్లేదు, నియోజకవర్గ ప్రజలు అడగట్లేదు. వాళ్ళకు కావాల్సినవి ఏంటి? సీఎంఆర్ వచ్చిందా, ఇంకేమన్నా అభివృద్ధి పనులు ఉన్నాయా, ఇంకేమన్నా కావాలా? ప్రతి అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాడు, సాధించుకొని తెచ్చి నియోజకవర్గ ప్రజలకు అప్పగిస్తున్నాడు. సీసీ రోడ్లు అయితేనేమి, ఇంకేమైతే నిన్న మొన్న తీసుకొచ్చి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు దరూరు రూరల్లో ఉంటుంది, నూకపల్లి మున్సిపాల్లో కలుస్తుంది. ఇది ఎక్కడి విచిత్రం? ఇలాంటి విచిత్ర సంఘటనలు చాలా జరిగాయి. ఇప్పుడు నూకపల్లి హౌసింగ్ కాలనీ డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చిండు. డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చి ఆయన మున్సిపాల్లో కలపడానికి కోసం ప్రయత్నం చేసి మున్సిపాల్లో కలిపాడు. ఇప్పుడు ఎన్ని సౌకర్యాలు సమకూరుతాయి? ఇది నా పార్టీ అధికారంలో లేదు, నేను కూడా అధికారం లేనని చెప్పేసి 5 సంవత్సరాలు వృధా చేస్తే ఈ మేలు అక్కడి ప్రజలకు జరిగేదా? ఈ మేలు నియోజకవర్గ ప్రజలకు జరిగేదా? ఒక ప్రజాప్రతినిధి, ఒక నాయకుడిగా ఎన్నికైన వ్యక్తి ప్రజలకు మేలు చేయడం కోసం ఏ పార్టీ మారినా, ఏ సిద్ధాంతం మారినా ప్రజలకు మేలు జరిగేదే అంతిమ విజయం. ప్రజలకు మేలు చేసేదే ప్రజానాయకుడి, ప్రజాప్రతినిధి అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం కోసమే సంజయ్ కుమార్ పార్టీ మారడంలో సందేహం లేదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఫల్యాలు కూడా లేకపోలేదు. రాజకీయ పరిణితి చెందడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఎన్నో సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంజయ్ కుమార్ అంశంలో కూడా ఇదే జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీ చెత్త కుప్పగా మార్చారు. సంజయ్ కుమార్ జగిత్యాల మున్సిపాలిటీని ఒక చెత్త కుప్పగా మార్చాడు. గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు 5 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందనేది ఒక అంచనా. దీనికి కారణం ఎవరు? మున్సిపల్ చైర్పర్సన్గా బోగస్ రావని తీసుకొచ్చి పెట్టారు. కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు సర్టిఫై చేసి ఆ అమ్మాయికి బోగస్ రావని అమ్మాయికి తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్గా కూర్చోబెట్టారు. అక్కడి నుండి 3 సంవత్సరాల పరిపాలనలో 3 సంవత్సరాల మున్సిపల్ వ్యవహారంలో అనేక అవకతవకలు నెలకొన్నాయి. అక్కడి నుంచి
బోగస్ రావని పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత గోలి శ్రీనివాస్ అని వైస్ చైర్మన్ ఈ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పుడేమైనా మార్పు జరిగిందా? ఏమీ మార్పు జరగలేదు. ఆ తర్వాత అడవాల జ్యోతి అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి రెఫరేజ్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి రెఫరేజ్ సీట్లో కూర్చునిపెట్టారు. ముగ్గురు వ్యక్తులు మారినా పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, ముగ్గురు వ్యక్తులు మారాయి. జగిత్యాల మున్సిపాలిటీలో ఏమైనా అభివృద్ధి కనబడ్డదా? 100% అవినీతే, 100% అవినీతే. ఇది ఎమ్మెల్యే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ఎమ్మెల్యేకు అవగాహన లేక అవినీతి జరుగుతుందనుకోవడం కరెక్ట్ కాదు. సంజయ్ కుమార్కు ముక్కుసూటి వ్యవహారం ఎక్కువ. సొంత కౌన్సిలర్లనే నిలదీసిన సందర్భాలు ఉన్నాయి, సొంత కౌన్సిలర్లు ఎదురుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా పబ్లిక్లో చెప్పేయడం, పబ్లిక్లో మాట్లాడడం, ఇలాంటివన్నీ ఆయనకు కొన్ని సమస్యలు తీసుకొచ్చి పెట్టినాయి. జగిత్యాల మున్సిపాలిటీ అవినీతిని అరికట్టడంలో సంజయ్ కుమార్ విఫలమయ్యారు. ఇది 100% వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలోనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. ఎన్నో వ్యూహాలకు మారుపేరు, ఎంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్న రాజకీయ భీష్ముడు జీవన్ రెడ్డిని ఎదుర్కొని వరుసగా 2 సార్లు విజయం సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అది ఆయన రాజకీయ వ్యూహం అనడం కన్నా ఆయన మంచితనము, నిస్వార్థ తత్వము, ముక్కుసూటితనము, అవినీతి రహితంగా ప్రజల్లో ముద్ర వేసుకోవడం, వరుసగా 2 సార్లు గెలుపొందడం అంటే జగిత్యాల రాజకీయ చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం. సంజయ్ కుమార్కున్న మైనస్ పాయింట్లు ఏంటంటే ముక్కుసూటితనాన్ని కొంచెం కోపం తగ్గించుకొని ప్రజలతో ఇంకా మమేకమై అభివృద్ధి పథకాలు మరిన్ని తీసుకొచ్చి ప్రజలకు చేరువయ్యాయి. ఇలాంటి నాయకుడు ఇంకా ముందు జగిత్యాలను అభివృద్ధి చేద్దాడు, విజయ పరంపర కొనసాగిస్తాడని, అభివృద్ధి పదంలో జగిత్యాల నియోజకవర్గాన్ని నడిపిస్తాడని, యావ రోడ్డును పూర్తి చేస్తాడని. జగిత్యాల నియోజకవర్గంలో రోళ్లవాగు ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లోనే ఉంది, రోడ్ల విస్తరణ జరగలే, లింక్ రోడ్లు పూర్తి కాలేదు, యావ రోడ్డు విస్తరణ చేయాలి. ఇంకా గ్రామాల్లో ఇంకా సీసీ రోడ్లు, ఇంకా రోడ్ల విస్తరణ జరగాల్సి ఉన్నది. డబుల్ బెడ్రూమ్లకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందాల్సి ఉన్నది. ఈ ఇరుకైన రోడ్ల నుంచి జగిత్యాల ప్రజలను విముక్తి చేయాల్సి ఉన్నది. జగిత్యాల మున్సిపాలిటీపై పూర్తి పట్టు సాధించి అవినీతి రహిత పట్టణ పరిపాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీటిపై దృష్టి సారిస్తే సంజయ్ కుమార్ మునుముందు మరిన్ని విజయాలు, మరింత ఉత్తమమైన ప్రజాప్రతినిధిగా ఎదగడానికి అవకాశం ఉంది. ఇది సంజయ్ కుమార్ రాజకీయ ప్రయాణంపై శబ్దం టీవీ ప్రత్యేక కథనం. మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.